డే 6 ఆఫ్ మై ఫిట్నెస్ జర్నీ. నేను ఇవాళ సాటర్డే కాబట్టి వెంకటేశ్వర స్వామికి పూజ చేసుకుంటానండి. ఈ రోజంతా నేను ఫాస్టింగ్ ఉంటాను అంటిల్ సన్సెట్. సో నేను పొద్దున్నే లేచి వెంకటేశ్వర స్వామి కోసమని ప్రత్యేకంగా లెమన్ రైస్ నైవేద్యంగా ప్రిపేర్ చేసి వెంకటేశ్వర స్వామికి పెట్టి పూజ చేసుకున్నానండి. దీన్ని నేను ఈవినింగ్ సన్సెట్ తర్వాత కొంచెం తీసుకున్నాను ప్రసాదాన్ని. తర్వాత రెడీ అయ్యి జిమ్కి వెళ్ళాను. జిమ్కి వెళ్ళే ముందు నేను ఫ్లేక్ సీడ్స్ అండ్ డేట్స్తో చేసిన లడ్డూని మై ప్రీ వర్కౌట్ డైట్గా తీసుకున్నాను. జిమ్కి వెళ్ళి వచ్చిన తర్వాత మేమైతే రంగనాయకుల స్వామి గుడికి వెళ్ళామండి. ఇది నెల్లూరులో ఉన్న రంగనాయకుల స్వామి గుడి. ఈరోజు విశిష్టత ఏంటో నాకు తెలియదండి. గుడి అయితే చాలా బాగా డెకరేట్ చేస్తున్నారు. ఈ గుడి చాలా పురాతనమైనది, చాలా ప్రాముఖ్యమైన గుడి. నెల్లూరుకి వచ్చిన ప్రతి ఒక్కరూ ఈ గుడిని విజిట్ చేస్తారు పక్కాగా. ఈ గుడి లోపలికి వెళ్ళేసరికి ఇలా ఉంటుందండి. లోపల గర్భగుడి ఇప్పుడు కనిపించేదే మెయిన్ గర్భగుడి. ఇక్కడ దేవుడు ఉంటారనమాట. సో ఈరోజు అయితే ఈ టెంపుల్ని చాలా బాగా డెకరేట్ చేశారు. లోపల దేవుడు ఇలా శేషతల్పం మీద ఉంటారండి. ఇలా కనిపిస్తున్న ఇలాగే ఉంటారు లోపల గర్భగుడిలో దేవుడు. ఇంకా ఈరోజు ఏకాంత సేవ జరిగిందండి. ఏకాంత సేవ తర్వాత బెల్ల పొంగలి ప్రసాదంగా పెట్టారు. నేనైతే బెల్ల పొంగల్ తిన్నాను. తర్వాత ఇంటికి వచ్చిన తర్వాత ఒక పప్పాయ తినేసి ఐ క్లోజ్డ్ మై డే అండ్ గుడ్ నైట్. ప్లీజ్ సబ్స్క్రైబ్.